పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు 12వ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు, మరియు 10వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు, మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు ధ్యానించుదాం. ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశం: దేవుడు మన మధ్య ఉన్నాడు, మన హృదయం ఆయన నివాసంగా మారాలి. ప్రియమైన క్రీస్తులో సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు ఇచ్చిన దేవుని వాక్య భాగాలు మన హృదయాన్ని లోతుగా పరిశీలించమని పిలుస్తూ ఉన్నాయి. మొదటి పట్టణంలో ఒక బాధాకరమైన విషయాన్ని చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ ఆలయం నుండి వెళ్ళిపోతూ ఉంది. సువార్తలో మాత్రం ఒక అందమైన భాగం వింటూ ఉన్నాం. ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడి ఉన్న చోట నేను వారి మధ్య ఉన్నాను. ఒకవైపు పాపం వల్ల దేవుని సాన్నిధ్యం దూరం అవడం, మరోవైపు క్రీస్తు నామంలో కూడిన వారి మధ్య ఆయన సాన్నిధ్యం ఉండటం. కాబట్టి ఈరోజు మనం మనల్ని ఒక ప్రశ్న అడుగుదాం. నా హృదయంలో దేవునికి నివాసం ఉందా? నేను స్థలం ఇస్తూ ఉన్నానా? మనం ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రతి పవిత్ర బలిలో పాల్గొంటూ ఉన్నాం, దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. కానీ దేవుడు మనలో ఉన్నాడా, మన హృదయంలో ఉన్నాడా అనే ప్రశ్న అనుదినం మనం అడుగుతూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యెహెజ్కేలు ప్రవక్త కాలంలో యెరూషలేములో అన్యాయం, హింస, పాపం పెరిగిపోయాయి. బయటికి చూస్తే ప్రజలు దేవుని ప్రజలుగానే కనిపిస్తున్నారు, కానీ వారి హృదయాలు దేవునికి దూరం అయ్యాయి. ప్రియులారా, ప్రజలు మన ముఖాన్ని చూస్తారు, దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మనుషులు మనం బయట చేసే పనులను చూస్తారు, కానీ దేవుడు మనం ఎవరు చూడని సమయంలో ఏం చేస్తున్నామో చూస్తాడు. మనుషులు మన మాటలు వింటారు, దేవుడు మన హృదయంలో పలికే మాటలను కూడా వింటాడు. అందుకే ఈరోజు మనం మనల్ని ప్రశ్నించుకోవాలి. దేవుడు నా హృదయంలోనికి చూసినప్పుడు ఆయనకు ఏమని కనిపిస్తుంది? ప్రేమ కనిపిస్తుందా? క్షమ కనిపిస్తుందా? దయ కనిపిస్తుందా? లేక కోపం, అసూయ, ద్వేషం, గర్వం, పగ కనిపిస్తూ ఉన్నాయా? దేవుని ముద్ర మనపై ఉండాలి. యెహెజ్కేలు గ్రంథంలో పాపాన్ని చూసి బాధపడే వారి నుదిటిపై ఒక గుర్తు పెట్టమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ గుర్తు వారు దేవునికి చెందిన వారు అనే విషయాన్ని తెలియజేస్తుంది. మనం కూడా ఒక గొప్ప గుర్తింపు ఉంది. మనం బాప్తిస్మం ద్వారా క్రీస్తుకు చెందిన వారం. మన పేరు ఏమిటో కంటే గొప్ప విషయం, నేను దేవునికి చెందిన వాడిని. మనం నిజంగా దేవునికి చెందిన వారమైతే మన జీవితం కూడా దానికి సాక్ష్యంగా ఉండాలి. మన మాటల్లో క్రీస్తు కనిపించాలి, మన కుటుంబంలో క్రీస్తు కనిపించాలి, మన క్షమలో, మన ప్రవర్తనలో క్రీస్తు కనిపించాలి. ఈ వ్యక్తిలో క్రీస్తు ఉన్నాడు అని చెప్పగలగాలి. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఒక గొప్ప విషాదాన్ని చూస్తాం. దేవుని మహిమ ఆలయం నుండి వెళ్ళిపోతుంది. ఆయన దేవుని నివాస స్థలం, కానీ ప్రజలు పాపం కారణంగా దేవుని మహిమకు దూరమయ్యారు. ప్రియమైన స్నేహితులారా, మన హృదయం కూడా దేవుని ఆలయం. మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకుండా కోపానికి స్థానం ఇస్తే ఏమవుతుంది? ద్వేషానికి స్థానం ఇస్తే, అసూయకు స్థానం ఇస్తే, పగకు స్థానం ఇస్తే, గర్వానికి స్థానం ఇస్తే మనలో దేవుని సాన్నిధ్యం దూరం అవుతుంది. మన జీవితంలో అత్యంత భయంకరమైన నష్టం డబ్బు పోవడం కాదు, ఉద్యోగం పోవడం కాదు, గర్వం పోవడం కాదు, దేవుని సాన్నిధ్యాన్ని కోల్పోవడమే గొప్ప నష్టం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. యేసు చెప్పే మార్గం, వెళ్ళి మాట్లాడు. ఈరోజు స్వార్థలో యేసు చాలా ఆచరణాత్మకమైన బోధన ఇస్తూ ఉన్నాడు. నీ సోదరుడు నీకు విరోధంగా తప్పు చేసినప్పుడు వెళ్ళి అతనితో ఒంటరిగా మాట్లాడము.
ఎంత అందమైన బోధ! యేసు ఇలా చెప్పడం లేదు, అతని గురించి అందరికీ చెప్పు, అతని తప్పులను ప్రచారం చేయి, పగ తీర్చుకో కాదు. యేసు ప్రభు అంటూ ఉన్నారు, వెళ్ళి మాట్లాడు. మన సమస్య ఏమిటో, మనకు ఎవరితో సమస్య ఉంటే ఆ వ్యక్తితో మాట్లాడం, ఇంకొకరితో మాట్లాడతాం, మరొకరితో మాట్లాడతాం. చివరికి చిన్న సమస్య పెద్ద సమస్యగా మారుతుంది. యేసు ప్రభు మాత్రం చెప్తూ ఉన్నాడు, వెళ్ళు, మాట్లాడు, సంబంధాన్ని కాపాడు. ఎవరైనా మనకు బాధ కలిగించినప్పుడు వెంటనే ఇతరులకు చెప్పకుండా మొదటి వ్యక్తితోనే మాట్లాడాలి. కానీ ఈ విషయం గుర్తుంచుకోవాలి, సరిదిద్దటం ప్రేమతో ఉండాలి. నువ్వు తప్పు చేసావు అని అవమానించడం కాదు, నీవు బాగుపడాలని నేను కోరుకుంటున్నాను అనే హృదయంతో మాట్లాడాలి. ప్రియమైన వాళ్ళారా, ప్రేమ లేని సత్యం గాయపరుస్తుంది, సత్యం లేని ప్రేమ బలహీనపరుస్తుంది. కానీ ప్రేమతో కూడిన సత్యం మనిషిని మార్చగలదు. మన కుటుంబాల్లో ఇది ఎంతో అవసరం. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య, సోదరుల మధ్య, విచారణలో, సమాజంలో, ప్రతి చోట మన మాటలు గోడలు కట్టేవిగా కాకుండా వంతెనలు నిర్మించేవిగా ఉండాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన దేవ, కృప కలిగిన మా తండ్రి, మా యొక్క జీవితాలను మార్చమని ప్రత్యేకంగా అడిగి వేడుకుంటూ ఉన్నాం. నీవు ఇచ్చే శాంతిని, సమాధానాన్ని మేము హృదయంలో దాచుకునే భాగ్యం దయచేయండి. యేసుకేలు మనకు ఒక గొప్ప హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. పాపం పెరిగినప్పుడు దేవుని మహిమ దూరం అవుతుంది. మత్తయి సువార్త మనకు ఒక గొప్ప ఆశనిస్తుంది. ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడి ఉన్న చోట నేను వారి మధ్య ఉన్నాను. కాబట్టి మన హృదయాన్ని దేవునికి నివాసంగా ఉంచుకుందాం. ద్వేషాన్ని బయటికి పంపుదాం. పగను, గర్వాన్ని, అసూయను, క్షమను బయటికి పంపి ప్రేమను, శాంతిని, క్రీస్తును ఆహ్వానిద్దాం. ఎవరితోనైనా మాట్లాడాలంటే వెళ్ళి పలకరిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ పవిత్ర సమయంలో మన హృదయాలను దేవుని సన్నిధిలో ఉంచుదాం. ప్రభువా, నీవు మా హృదయాన్ని పూర్తిగా తెలుసుకున్నావు. ఎవరు చూడని మా కన్నీళ్లను నువ్వు చూసావు. ఎవరితోనూ చెప్పని మా బాధలు నీవు తెలుసుకున్నావు. మా హృదయంలో దాచుకున్న గాయాలు నీవు తెలుసుకున్నావు. ప్రభా, ఈరోజు మా హృదయాన్ని శుద్ధి చేయండి. మాలో ఉన్న కోపాన్ని తొలగించండి. పగను, అసూయను, గర్వాన్ని, ద్వేషాన్ని తొలగించండి. క్షమలేని హృదయాన్ని తొలగించండి. మా హృదయాన్ని నీ నివాసంగా మార్చుకొనమని ఈ ప్రార్థన మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున.